విద్యారంగ సమస్యల పరిష్కారానికి నవంబర్ 12 జరిగే ముగింపు సభకు వేలాదిగా తరలి రావాలని ఏఎస్ఎఫ్ అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి పిలుపునిచ్చారు. మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యారంగ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముగింపు సభ పోస్టర్ ను విడుదల చేశారు. కార్యాలయం వరకు రుద్రాంపేట ప్రభుత్వ హాస్పిటల్, అంబేద్కర్ ఫ్లైఓవర్, తర్వాత సప్తగిరి సర్కిల్, టవర్ క్లాక్, శ్రీకంఠము, సిపిఐ జిల్లా కార్యాలయం వరకు మరి బైక్ ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 12వ తేదీన సప్తగిరి సర్కిల్ నందు వేలాది మంది విద్యార్థులతో ముగింపు బహిరంగ సభ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముగింపు బహిరంగ సభకు ఏఐఎస్ఎఫ్ జాతీయ నాయకత్వము, రాష్ట్ర నాయకత్వం కూడా మరి పాల్గొంటా ఉన్నారు. ఈ ముగింపు సభకు విద్యార్థి లోకమంతా కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి అనంతపురం జిల్లా విద్యార్థి లోకానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితిగా మరి పిలుపునిస్తా ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విద్యారంగంలో అధికారంలోకి రాకముందు ఇవాళ అనేక హామీలు విద్యార్థులకు ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు పూర్తిగా అమలు చేయకపోతే